ముఖ్యమంత్రి గారు ముఖ్యమంత్రి గారు ముఖ్యమంత్రి గారు ప్రియతమ నాయకుడు ముఖ్యమంత్రి కంగ్రాచులేషన్. ఇదంతా మీ ఆశీర్వాదం. ముఖ్యమంత్రి గారు చచ్చి చెడి 9 ఓట్లతో బయటపడ్డాం. నీ రాజకీయం నాకు తెలియదనుకోకు. ప్రతిపక్ష నాయకుడికి డబ్బిచ్చి వాళ్ళ పార్టీ తరఫున అభ్యర్థిని నిలబెట్టకుండా మందారానికి సపోర్ట్ చేయించాం. రిగ్గింగ్ చేయించి మందారాన్ని గెలిపించాలని చూశాం. ఆ స్టూడెంట్ లీడర్ నాగరాజు కనుక లేకపోతే మన పార్టీ తప్పకుండా ఓడిపోయి ఉండేది. పార్టీలో ఒక పొజిషన్లో ఉన్న నువ్వు ఇలా చేశావు. దిస్ ఇస్ లాస్ట్ వార్నింగ్ ఫర్ యూ. రండి సార్. నాగా నమస్కారం సార్. వెల్డన్ వెల్డన్ మై బాయ్ వెల్డన్. కోటి తుపాకుల కంటే ఒక మిసైల్ గొప్పది. నీలాంటి వాళ్ళు మన పార్టీకి ఎంతో అవసరం. మన పార్టీ యూత్ విభాగానికి నిన్ను నాయకుణ్ణి చేస్తుంది. కృష్ణ, నేను లాయర్ అవ్వాలి నాన్న అని చెప్పాడు అన్నావు కదా, ఇంకెందుకు బాధపడతావు? అది కాదురా సుబ్బు. కాఫీ తీసుకో. ఎందుకు మావయ్య అంత వర్రీ అవుతున్నారు? తనేమన్నా సిగరెట్స్ తాగి క్యాన్సర్ తెచ్చుకున్నాడా, లేకపోతే మందు తాగి లివర్ చెడగొట్టుకున్నాడా? స్టేట్ యూత్ లీడర్ అయ్యాడు అంతేగా. ఎన్ని లక్షల మందికి నాయకుడు అయ్యాడో తెలుసా? మీ రోజుల్లో 400 సంపాదించే ఉద్యోగస్తుడు దొరికితే చాలనుకునేవారు ఆడపిల్లలు. కానీ ఇప్పుడు అలా కాదు. స్టేట్ లో స్టేటస్ ఉన్నవాడు కావాలనుకుంటున్నారు. ఇండైరెక్ట్ గా తన మనసులో మాట చెప్పేసింది. ఇంకేంట్రా, తీసుకో. ఆ పిఏ ఇంకా రాలేదేంటండి? ఆయన వచ్చేది ఎప్పుడు? ఐడియా ఇచ్చేది ఎప్పుడు? ఏ గవర్నమెంట్ కూల్చేది ఎప్పుడు? కంపు కొట్టేస్తుందండి. నమస్తే. కూర్చో. ఏంటి ఆవిడ సీరియస్ గా ఉన్నారు? మళ్ళీ ఎన్నికలు పెడితేనే తప్ప ఆవిడకి అన్నిటికీ ఆనకట్ట కట్టలేం. ఎన్నికలు పెట్టాలంటేనేమో గెలిచిన మటర్ చేయాలి. ఆ ఖర్చు ఎక్కువ అవుద్ది. నేను నైట్ లెవెల్ ఒక ఐడియా చెప్పనా? గట్టిగా అనమాక అంటే ఇండియన్ల ఐడియాల సర్వీస్ అనుకునే డేంజర్ ఉందా? అసమ్మతి ప్రతిపక్షం చేయి కలిపాక అధికారానికి చిచ్చు పెట్టడం ఎంతసేపు అండి? కోస్తాలో అతివృష్టి, తెలంగాణలో అనావృష్టి, రాయలసీమలో రక్తపాతం. ఏ పాయింట్ మీదైనా అల్లరి చేయొచ్చు. ఎర్రగా తీసావయ్యా, దొరికింది కరువు. కరువు దొరకడం ఏంటండి బాబు? కరువు అని అరువు 23 జిల్లాల్లో రైతుల చేత కరువు దాడులు చేయిస్తాం. లాండ్ ఆర్డర్ షేక్ అయిపోద్ది. ఇది చాలు. నిజంగానే కరువు దాడులు చేస్తారా? మందారం సీటు మీద ఒట్టు. ప్లేట్ మార్చారేంటి? అప్పుడు అలా అన్నారు మరి. ఇప్పుడు మనకు అవసరం ఎందుకు? సొమ్ముదాంది కదా, ఫ్రీగా మనకు పబ్లిసిటీ. షేక్ అండి ఇవ్వండి. రాజకీయాల్లో హ్యాండ్లు ఇస్తారు తప్ప షేక్ హ్యాండ్లు ఇవ్వరు. తోలు తీరిందా? ఫుల్లుగా. ఎవరయ్యా మీరు? బల్లని తీయండి, వెళ్ళండి. నమస్కారం. మీ సమస్య ఏమిటి? నీళ్లు లేక మా పొలాలన్నీ ఎండిపోతున్నాయి. తిండి లేక మా భార్య బిడ్డలు మలమలా మాడిపోతున్నారు బాబు. మీరు కనుక నిరూపించకపోతే మేము ఆత్మహత్య చేసుకోవాల్సి వస్తుంది బాబు. ఈ విషయం గురించి పక్క రాష్ట్రంతో మాట్లాడుతున్నాను, కానీ వాళ్ళ దగ్గర నుంచి సరైన సమాధానం లేదు. నేను వెంటనే కేంద్రంతో మాట్లాడి ఈ సమస్య పరిష్కారం అయ్యేలా చూస్తాను. తప్పకుండా మీకు నీళ్లు వచ్చేటట్టు చేస్తాను. అట్టకే బాబు, దండాలయ్య. సార్, పిఎం గారు లైన్లో ఉన్నారు. నమస్కార్ సార్. Sir, I have already sent the detailed report on the drought situation in my state, sir. Sir, please do consider the situation very bad here, sir. Sir, please try to understand. Okay, sir. ఏమంటున్నారు సార్? కేంద్రంలో నిధులు లేవంటున్నారు. ఆ కాశయ్య ఆల్రెడీ రైతులను రెచ్చగొట్టాడు. మనం ఏదో ఒకటి చెయ్యకపోతే పరిస్థితి తారుమారవుతుంది. నమస్కారం సార్. పిలిపించారట? అవును, నేను రైతుల కోసం నిరాహార దీక్ష చేయబోతున్నాను. నిరాహార దీక్ష చేస్తే లా అండ్ ఆర్డర్ ప్రాబ్లం రావచ్చు. లా అండ్ ఆర్డర్ ప్రాబ్లం ఎప్పుడు యూత్ వల్లే వస్తుంది. వాళ్ళు రెచ్చిపోతే యాంటీ సోషల్ ఎలిమెంట్స్ రెచ్చిపోతారు. అయితే ఏ ప్రాబ్లం రాకుండా నేను చూసుకుంటాను సార్. నువ్వే కాదు, మన స్టేట్లో ఉన్న విద్యార్థి నాయకులందరికీ తెలియజేయి. ఈ నిరాహార దీక్ష శాంతియుతంగా జరగాలి. ఓకే సార్.
ఇన్ని రోజులైనా సెంటర్ నుంచి ఏ రెస్పాన్స్ లేదు. మీరు సరేనంటే మన వాళ్ళని ఢిల్లీ పంపుతాను. పద భోంచేద్దు గాని. నాకు ఆకలిగా లేదమ్మా. అదేంట్రా అసలేమైందిరా నీకు? ఎందుకు ఆకలిగా లేదు? చూడండి, వీడు భోంచేసి 3 రోజులు అవుతుంది. తినమంటే ఏం తినట్లేదు. ముఖ్యమంత్రి గారు భోంచేసి 3 రోజులైందమ్మా. అంటే ఆయన కోసం పస్తులుంటావా? మనకి తిండి పెట్టే రైతులే పస్తులు ఉన్నప్పుడు నేనెలా తినగలను నాన్న? రే, నువ్వు ఇలా నిరాహార దీక్షలు ధర్నాలు అంటూ రాజకీయ నాయకులు వెంట తిరగడానికి కాదురా నిన్నెంత కష్టపడి చదివించింది. రే, అసలు రాజకీయం గురించి నీకేం తెలుసురా? రాజకీయ నాయకులు నిన్ను జలగలా వాడుకుని వదిలేస్తారా? మా నాన్న నన్ను చదివించలేకపోయాడు. అందుకే నేను జీవితాంతం బంట్రుతుగానే మిగిలిపోయాను. నువ్వు నాలా కాకూడదనేరా ఈ తాపత్రయం. రే, నా మాట వినరా. వద్దురా, మనకి రాజకీయాలు వద్దురా. అందరూ మీలాగే రాజకీయాలు వద్దనుకుంటే ప్రజలకు మంచిగా జరుగుతుంది నాన్న. ప్రజలకు మంచి జరగాలనేగా మీరు నన్ను లా చదివించారు. మంచి ఎక్కడుండి చేస్తే ఏంటి నాన్న? చూడండి నాన్న, దయచేసి ఈ విషయంలో నన్ను వదిలేయండి ప్లీజ్. నేనేది మొదలు పెట్టను, మొదలు పెడితే అది సాధించే వరకు వదిలిపెట్టను. అయ్యా, మీరు ఒకటి అనుకుంటే ఇంకోటి జరిగిందండి. రైతుల ప్రాబ్లంతో ఆయన కుర్చీలోంచి దింపేయాలని మీరు ప్లాన్ చేశారు. ఆమరణ నిరాహార దీక్ష చేసి స్టేట్ సింపతి అంతా ఆయన కొట్టేశాడు. కేంద్రం దిగొచ్చింది అనుకోండి, ఆయన కుర్చీలోంచి దింపడం కాదు కదా, చెప్పులోంచి కాలు కూడా దించలేరు. ఇసికించబాకయ్యా. సార్, అతను చెప్పింది నిజం సార్. చూడు, తుఫాన్ వస్తేనే చెట్లు కూలిపోతాయి, వైలెన్స్ వస్తేనే ప్రభుత్వాలు కూలిపోతాయి. అలా కూలిపోవాలంటే నువ్వు వెంటనే వెళ్ళి నాగాని కలు. మిగతా సంగతి గురువు చూసుకుంటాడు. నాగా, ఇదేంటయ్యా ఇలా ఊరేగింపులు చేస్తున్నారు? మీరు ఇలా మౌనం వహిస్తూ కూర్చుంటే సీఎం గారు చావడం ఖాయం. ఏ రైళ్లాపో బస్సులు తగలబెట్టో లా అండ్ ఆర్డర్ ప్రాబ్లం క్రియేట్ చేస్తేనే కానీ ఆయన అక్కడి నుంచి లేవరు. అదేంటండి, సీఎం గారే కదా మమ్మల్ని ఏ గొడవలో జరగకుండా చూసుకోమన్నారు. అబ్బా, మీకు ఇంకా రాజకీయాలు తెలియవు. ఆయన వద్దు అంటే చేయమని అర్థం. ఏ సమస్య అయినా పరిష్కారం కావాలంటే ఉద్యమాలు జరగాలి. అసలు ఉద్యమే చేయకుంటే మన దేశానికి స్వతంత్రం వచ్చి ఉండేది కాదు, ఆంధ్ర రాష్ట్ర అవతరణ జరిగేది కాదు. సీఎం గారు మనకు ప్రాణాలతో దక్కాలంటే మనం పాటించాల్సింది సైలెన్స్ కాదు, వైలెన్స్. ఇప్పుడు వచ్చి ఆ ట్రైన్ ఇక్కడ ఆపేయాలి. ఈ స్టేషన్ లో బండికి హాల్ట్ లేదండి. రైతుల కోసం నిరాహార దీక్ష చేస్తున్న సీఎం గారు ప్రాణాపాయ స్థితిలో ఉన్నారు. అందుకు నిరసనగా మేము అందరం బంద్ ప్రకటిస్తున్నాం. ఆ బండిని ఎలాగైనా ఆపాల్సిందే. సారీ సార్, బండిని ఆపే అధికారం నా చేతిలో లేదు. అయితే ఆ బండిని ఎలా ఆపాలో మాకు తెలుసు. రండ్రా అండి.
ఇక్కడ స్టూడెంట్స్ రోడ్లను బ్లాక్ చేసి బస్సుని తగలబెడుతున్నారు. లేపండి. సార్, స్టూడెంట్స్ బస్సులు తగలబెట్టారు, రాస్తా రోకో రైలు రోకో చేస్తున్నారు, ప్రభుత్వ ఆస్తుల్ని ధ్వంసం చేస్తున్నారు, లాఠీ చార్జ్ చేశాం, టీర్ గ్యాస్ వదిలాం. షూటెడ్ సైట్ ఆర్డర్స్ ఇస్తే తప్ప సిచ్యువేషన్ కంట్రోల్ అయ్యేటట్లేదు. మీరు కనుక ఫైర్ కాపించకపోతే నేను ఆత్మహత్య చేసుకుంటాను. స్టేట్ మొత్తం శ్మశానం అయిపోతుంది. రాజు వద్దురా. రాజు 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 నీకేమైనా పిచ్చి పట్టిందా? ఎవడన్నా ఆత్మహత్య చేసుకుంటాడట. ముందు నువ్వు ఇక్కడి నుంచి వెళ్ళకపోతే నేనే ఆత్మహత్య చేసుకుంటాను. ఇదేంటయ్యా ఎట్టా చేసావు? ఆ నాగాగాడిని లేపేస్తానని చెప్పి వాడి నాన్నని లేపేశావు. వాడు పోతే యూత్ రెచ్చిపోతారు, లా అండ్ ఆర్డర్ ప్రాబ్లం వస్తుంది, సీఎంని దింపే ఇచ్చావు అనుకున్నాను. వాడినే లేపేద్దామని ట్రై చేశాను సార్, మిస్ అయ్యి వాళ్ళ నాన్న మీద పడింది. ఎందుకైనా మంచిది జాగ్రత్తగా ఉండు. వాడికి గనక తెలిస్తే నిన్ను లేపేస్తాడు. అలాగే సార్, నేను డెఫినెట్గా చేస్తాను సార్. ఓకే సార్, షూర్లీ. నమస్తే సార్. సార్, నాగాని జామీన్ మీద తీసుకెళ్దామని వచ్చాను సార్. జామీన్ మీద పంపడం కుదరదు. నాగా యూత్ లీడర్. ఈ విషయం సీఎం గారికి తెలిస్తే ఏమవుతుందో తెలుసా? తెలుసు బాబు, సీఎం ఆఫీస్ నుంచి ఇప్పుడే ఫోన్ వచ్చింది, వదిలిపెట్టొద్దని. సార్ ప్లీజ్ సార్, వాళ్ళ నాన్నగారికి దహన సంస్కారాలు చేయాలి, వేరే ఎవరో లేరు సార్. నో నో, చాలా స్ట్రాంగ్ కేస్.
పైగా మీ అందరి వల్ల చాలా మంది స్టూడెంట్స్ కూడా చనిపోయారు. కోర్టులో సబ్మిట్ చేసే వరకు వదిలిపెట్టడానికి వీల్లేదు. యూ కెన్ గో. పునరపి జననం పునరపి మరణం బ్రతుకే ఓ పూటకం జరిగేవన్నీ జరుగుట తథ్యం ఆగదు ఈ నాటకం చెదిరింది ఓ కళ రగిలి